77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరించి విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. బీనమంక మండలం హిమ్మాయత నగర్ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీతో పాటు విద్యార్థుల స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జడల శ్రీకాంత్, ఉప సర్పంచ్ మేక శ్రీనివాస్, పాలకవర్గం పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జడల శ్రీకాంత్ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, విద్య ద్వారా సమాజంలో చైతన్యం, క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందుతాయని తెలిపారు. అనంతరం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోనె సత్యం, ఉపాధ్యాయులు వేణు, రవలి, రజిత, వార్డు సభ్యులు చిలువేరు స్వప్న, రమేష్, కన్నా, కంటి నవ్య, భాస్కర్ రెడ్డి, దాసరి రమేష్, బొంతుల రవీందర్, గుంపుల రమ్య, దట్టయ్య, దవసాల వినోద, రాజేశ్వరరావు, ఎస్ఎంసీ చైర్మన్ లడే రజిత, మాజీ సర్పంచ్ రాజావీర్, నల్లకొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పాల్గొని వేడుకలు విజయవంతం చేశారు. పాలధారల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన చెంతగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, కొట్టు గాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన అంశాల బట్టి నా దృష్టికి తీసుకొచ్చినటువంటి చెట్లను కూడా మేము తొలగించడానికి కోసం మా విలేజ్ పెద్దలను విచారించి అది తీసేయడానికి చేస్తాం సార్. ఇంకొకటి మనం అనుకున్నటువంటి ఒక 2 days బ్యాక్ మనం అనుకున్న ఈశాన్యం వైపు కొంచెం గోడ తొలగించాలని నిర్ణయించినాం. అది గేటు తీసి వాటి గేటు పక్క పెట్టేస్తే కొంచెం వాస్తు రూపంగా కానీ అన్ని రకాల సపోర్ట్ చేయడానికి కోసం కూడా మనకు సార్ తోటి మాట్లాడితే సారు కూడా నాతోటి ఆర్థిక సాయం ప్రకారం చూస్తే నేను కూడా ఒక 10,000 ఇస్తా అని చెప్పి సార్ కూడా అనౌన్స్మెంట్ చేశాడు. ఒక 50-60,000 రూపీస్ అయితే అది ఆ పని అయిపోతుంది. మరియు విలేజ్ పెద్దలందరితో కూడా రేపు ఒక గ్రామ సభ ఉంది, ఆ గ్రామంలో చర్చించి ఆ పని చేసి ఈ చెట్లను కానీ తీసేయడం జరుగుతుంది సార్. మీకు సపోర్ట్ చేస్తాం. మాతో కాకుండా విలేజ్లో ఏ పని కానీ అందరి సమక్షంలో పనిచేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం సార్. మీరు కూడా మా దృష్టికి తీసుకురావాలి. మీరు అన్నటువంటి పిల్లలను కూడా సమ్మర్లో